జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీ సంకల్ప బలం గొప్పదమ్మా. అమ్మవారి ఆశీర్వాదం వల్ల నీకంతా మంచే జరుగుతుంది. అమ్మా మిథున, మీ అక్క ఏర్పాట్లు చూస్తానని ముందే ఆలయానికొచ్చింది. ఎక్కడుందో చూసరా. అలాగే అమ్మమ్మగారు. శక్తిధార కలశాన్ని ఇవ్వండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసిరమ్మా. అగ్నిశుద్ధి కార్యక్రమం పూర్తయితే మీ అమ్మమ్మ గారికి ఏ హాని జరగదు. మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. అంటే వైశ్య వ్రతం చేస్తుందా? అక్క తప్పు చేస్తుందని అత్తయ్య గారు అన్న మాటలన్నీ అన్ని అబద్ధాలే అన్నమాట. వైశ్య గురించి అన్ని తెలిసిన నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏ పాపం ఎరుగని వైశ్యుని అనుమానించాను. అవమానాలన్నీ భరించి వైశ్య అమ్మమ్మ గారి కోసం, కుటుంబం కోసం వ్రతం చేస్తుంది. నా పూజ పూర్తి కాలేదు. ఏ వ్రతం పాలించదో. నీ కోరికలు నెరవేరవు. తప్పు జరిగిపోయింది. నాకు బాధ కలిగిందే. అమ్మా భవాని, అలా అంటావేంటి తల్లి? నిష్ఠగా నేను మొదలుపెట్టిన వ్రతాన్ని కష్టపడి నా కోడలు పూర్తి చేసింది కదా. నా మాటలే తప్పు పడుతున్నావే.
అప్పుడే నా కళ్ళకు చలువా, మీ అందరికీ మేలు. అయితే కలశం నా చేతిలోంచి జారిపోయింది. కొరడా తిప్పలు నన్ను తినమంటావా? తప్పు నీది కాదే, కలసం తాకిన అమ్మాయిది. వదలా, వదలంటే వదలా. పరిహారం చెల్లించకపోతే పాపం తగులుతుందే. ఇంట్లో పెద్ద ప్రాణానికే ప్రమాదం. శాంతి కావాలే, పరిహారం చెల్లించాల్సిందే. కలసం తాకిన వాళ్ళు కొరడా దెబ్బలు తినాల్సిందే. అంటే ఇప్పుడు నా కోడలు వైష్ణవి కొరడా దెబ్బలు తినాలా? తప్పు ఉన్నప్పుడు పరిహారం కూడా తప్పదత్తయ్య గారు. వద్దు వైష్ణవి, ఇంత చేసి నువ్వు కొరడా దెబ్బలు తిండవేంటి? ఇంత చేసిన తర్వాత పరిహారానికి జంకటం ఎందుకు అమ్మమ్మ గారు? మీకోసం, మన కుటుంబం కోసం నేను ఏ శిక్షనైనా ఆనందంగా భరిస్తాను. వ్రతం పూర్తయ్యాక ఫలితం అందకపోతే ఎలా అమ్మమ్మ గారు? స్వామి, ఏమిటిదంతా స్వామి? మీరైనా వద్దని చెప్పండి. అమ్మవారు పరిహారం అడిగారు. కాంక్ష ఏదైనా, ఆకాంక్ష ఎవరిదైనా అక్కకి ఎలా ఉంది బావగారు? అట్టాగే ఉంది వదినా. మూసిన కన్ను తెరవట్లేదు. మీరు వెళ్ళండి బావగారు, నేను చూసుకుంటాను. అది సన్నీళ్లతో కాళ్ళు కడిగి ఆయింట్మెంట్ రాయాలి. నేను రాస్తానులే బావగారు, మీరు వెళ్ళండి. మిథున, వైశ్యు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెలా చూస్తుంటే చాలా బాధగా ఉంది వైశ్యు. మిథున, నాకేమైంది? నేను బాగానే ఉన్నాను.
2 రోజులైతే అంతా మామూలైపోతుంది. అందరి బాగు కోరే నిన్ను అపార్థం చేసుకున్నాను వైషు. ఈ కుటుంబం కోసం నువ్వింతలా ఆలోచిస్తుంటే మనస్పర్ధలకి, అశాంతికి, అమ్మమ్మ గారి అనారోగ్యానికి నువ్వే కారణం అనుకుని భ్రమపడి నిన్ను అవమానిస్తూ అనరాని మాటలు అన్నాను. నిందలు నిజమని నమ్మి నిన్ను దూషించాను. నన్ను క్షమించు వైషు, నన్ను క్షమించు. నన్ను క్షమించు వైషు, నన్ను క్షమించు. నువ్వు కొట్టుకున్నా దెబ్బ నాకేనే తగిలేది. వేరుగా ఉన్నా నువ్వు నేనే కదా వైషు. నాకేం కాదే వైషు. వైషు, కాఫీ తీసుకో. ఏంటి, మీ అత్తయ్య గారు అరుస్తున్నారా? మరి కాఫీ లేట్ అయింది, టిఫిన్ అయినా త్వరగా చేయన్నారు. ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలి అనే కదా నీ బాధ? టిఫిన్ అంటే నువ్వు నేర్పించిన ఉప్మాతో మేనేజ్ చేస్తాను, కానీ లంచ్ గురించే టెన్షన్ గా ఉంది. వైషు, నువ్వు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. పిచ్చి మిథునా, నేనుండగా నీకు దిగులెందుకే? నువ్వు టెన్షన్ పడకు. నిన్ను కష్టపడనివ్వను, మాట పడనివ్వను. కానీ ఎలా వైషు? టెక్నాలజీ వాడుకుందాం. టెక్నాలజీయా? ఎస్. నీ కిచెన్ కి నా బెడ్రూమ్ కి వంతెనలాగా బ్లూటూత్ వాడుకుందాం. ఫోన్ ఫుల్ ఛార్జింగ్ లో ఉంచుకో. రెసిపీ నాది, వంట నీది. వైషు, వైషు, మా వైషు బంగారం. నీది బ్రెయిన్ కాదే, ఆలోచనల పుట్ట. మిథునా, టిఫిన్ రెడీ అయిందా? ఎంతసేపమ్మా? అయ్యో, 2 నిమిషాలు అమ్మమ్మ గారు. రా రా రా, త్వరగా రా, టైం అవుతోంది. అమ్మా మిథునా, త్వరగా రామ్మా. 2 నిమిషాలు అని చెప్పింది కదరా. ఆకలి మాత, ఆకలి. నకనకలాడుతుంది కడుపు.
మిథునా, హా? ఎంతసేపమ్మా? 2 నిమిషాలు. మిథునా, రా అమ్మా తొందరగా. ఎందుకు ఆలస్యం అవుతోంది? మేము ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఒక్క 2 నిమిషాలు. హుషో, ఎన్ని 2 నిమిషాలే తల్లి. లేఖ, కాస్త నువ్వు వెళ్ళి చూడు. అదిగో వచ్చేస్తుంది అత్తయ్య. టిఫిన్ రెడీ. ఏంటి మిథున, ఏంటి అవతారం? బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఇంత డర్టీగా తయారయ్యావు. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేటప్పటికి ఎలా అవుతావు? తలుచుకుంటేనే భయంగా ఉంది. హే, కుకింగ్ యాప్రాన్ వేసుకోవచ్చు కదా. ఎలాగో అలాగో ఉందిలేరా, ముందు టిఫిన్ పెట్టని. ఆకలిగా ఉంది. అమ్మా, ముందు నాకు వడ్డించు. వడ్డించు. ఆ. చెప్పు వైషు. 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల నీళ్లు పోయాలి. వీటేంటి ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కి తిరిగి వస్తున్నాడు? కట్ చేశాను వైషు.
వీడి పెళ్ళం పిచ్చి పరాకాష్ఠకు చేరిందిగా. వెళ్ళరా వెళ్ళు. నిన్నెలా అయినా బుక్ చేసి మీ అమ్మ ఇందాకన్నదానికి తల దించుకునేలా చేస్తా. నువ్వన్నది నిజమేనే. ఇందులో ఎలా పడతాడు? ఎక్కడికి పోయి ఉంటుంది జెర్రీ? ఒరేయ్, ఆ, జర్రిని చంపే మహావీరుడా, ఆ, వెతికింది చాలు గాని ఆ, అది ఏ కిటికీలో నుంచో పారిపోయి ఉంటుంది. పదండి పదండి ఆ. అలాగే పదండి. పదండి, పదండి, అది పదండి. కాదు, రండి. ఇంకొకసారి చూద్దాం అత్తయ్య. చూద్దాం చూద్దాం, పదండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? తలుపులు వేసుకో మనవరాలా. అసలే శీతాకాలం, తేళ్లు జర్రులు గోడలు పాకి గదిలో దూరుతాయి. నువ్వా? ఏమైంది అలా ఉన్నావు? నువ్వు ఫోన్ కట్ చేసావు. ముక్కల పులుసు అక్కడ సగంలోనే ఆగిపోయింది. షూ. సరేనా? థ్యాంక్ యూ వైష్ణు, థ్యాంక్ యూ సో మచ్. షూ. ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వ కూడా తేడా తెలీదా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి కదా. వైష్ణవి, వాణ్ణి తప్పిస్తే తప్పించావు. నీ చెల్లెల్ని ఎలా రక్షిస్తావో చూస్తాను. పొద్దున్న ఉప్మానే థూ అన్నారు. మధ్యాహ్నం భోజనాలు తినలేక తలో తన్ను తన్నినా ఆశ్చర్యం లేదు. అప్పుడు మంచంలో నుండి లేవలేని దానివి ఎలా దాన్ని కాపాడుకుంటావో చూస్తాను.
తారక్, కరెక్ట్ టైంకి వచ్చావురా. భోంచేద్దు గాని. వస్తున్నా నాన్నమ్మా. ఏమ్మా మిథునా, ఈ వంట పొద్దున ఉప్మాలాగేనా, కాస్త ముద్ద గొంతు జారేలా చేశావా? తిని చూసి చెప్పండి అమ్మమ్మగారు. తినాలంటే కొంచెం భయంగానే ఉంది. అమ్మా, రుచిగానే ఉందమ్మా. పొద్దున్న రవ్వ మోసం చేసింది గాని నీ వంటలో ఏం మోసం లేదమ్మా. ఈ కుటుంబ క్షేమం కోసం వైష్ణవి ఎంత శ్రమ పడిందో నాకు తెలుసు. ఎన్ని నిందలు భరించిందో నాకు తెలుసు. తనే లేకపోతే నా ఆరోగ్యం కుదుట పడేదే కాదు. వైష్ణవి త్యాగాల ముందు మిథున అమాయకత్వం తప్పు కాదు. అయినా వంట రాకపోవడం పాపమేం కాదు. రే మనవళ్ళు, మీరిద్దరూ వీళ్ళని వీళ్లలాగా ప్రేమించారా, లేక బిజినెస్ లాభ నష్టాలు వీటిని చూసి మీరు ప్రేమించారా? బుల్లెమ్మంటే ఇష్టపడే ప్రేమించానమ్మా. నువ్వేంటి? నాకు మిథున అంటే చాలా ఇష్టం. తన్ని ప్రేమించాను. ఏ రేఖ, ఏ నోటితో కోడళ్ళు మీకు జోహార్లు అని ఊళ్ళో జనము మనము మెచ్చుకున్నాము, వాళ్ళేదో తప్పు చేశారని బయటికి పంపేద్దామంటావా? చూడండి, మీరే రేపటి తరం కోడలురా. ఈ కుటుంబం పెద్దగా మిమ్మల్ని ఇద్దరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. మీరెప్పుడూ నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నేనే మీకు ఆశీర్వాదం ఇస్తుంటాను. చల్లగా వర్ధిల్లండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.